హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతు ఛానల్. ఈరోజు నేను చేస్తున్నానండి పప్పు టమాటా చేస్తున్నాను. దానికి కావాల్సినవి నేను చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను. ముందుగా కుక్కర్ తీసుకోవాలండి. సో దానికి నేను గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పును మనం శుభ్రంగా కడిగేసుకుందాం. చూస్తున్నారు కదండి, పప్పు అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. నేను టమాటాలు పచ్చిమిర్చి కూడా శుభ్రంగా ఇందాక క్లీన్ చేసుకున్నాను. దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే చింతపండు. ఇప్పుడు వచ్చే టమాటోస్లోని పులుపు ఉండదు కదండి. దేశవాళీ పళ్ళు అయితే మనకు పులుపు ఉంటుంది, హైబ్రిడ్ కాబట్టి పులుపు ఉండదు. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇది నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ పప్పు టమాటా అనేది పచ్చిమిర్చితోనే చేస్తానండి. ఈ పచ్చిమిర్చి కూడా పెద్ద ఘాట్ ఏం లేవు. సో ఇప్పుడు తయారు చేసుకునే విధానం, ముందుగా క్లీన్ చేసుకున్న పప్పులోని ఈ పచ్చిమిర్చి అన్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత మనం ఈ టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవటమే. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పసుపు వేసుకుందాం, 1 స్పూను. సో కారం లైట్గా వేసుకోవాలి. వీటిలోని గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు 4-5 విజిల్స్ వచ్చేదాకా కూడా పప్పు బాగా ఉడకాలండి. స్టవ్ మీద పప్పు టమాటా పెట్టాం కదండి, దానికి కావాల్సింది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఇది వాటర్లో వేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత నానబెట్టేసుకోవాలండి. ఇది ఎప్పుడు వేయాలో నేను తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడు కుక్కర్ తీసుకొని చూద్దాము. పప్పు టమాటా చూసారా, బాగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా చేసేసుకోవాలి. బాగా పచ్చిమిర్చి అంతా కూడా మెత్తగా అయిపోవాలండి. అప్పుడైతేనే ఈ పచ్చిమిరకాయల వలన ఆ ఘాటు అనేది వచ్చి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందాక చింతపండు అని చెప్పాను కదా, ఆ చింతపండు కూడా చూడండి పులుసు తీసేసుకొని ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం తాలింపు వేసేసుకోవటమే. గిన్నె కూడా పెట్టి ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు 5 తీసుకున్నానండి చిన్నవి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పు వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఒక్క 2 మినిట్స్ అలాగా చిన్న సిమ్లోని పప్పు అలా ఉంచండి. మనం చింతపండు వేసాం కదా, అంతేనండి. ఎంతో సింపుల్గా పప్పు టమాటా చూసారు, ఎంతో రుచిగా ఉండే పప్పు టమాటా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం కుక్కర్లోనే తయారు చేసేసుకోవచ్చు. మెయిన్ ఇది నేను బ్యాచిలర్స్ అండి, ఇంటిని వదిలి వాళ్ళు కూడా చాలా దూరంగా వర్క్లకి వెళ్ళిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళు బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ కన్నా కూడా మనం ఇంట్లోనే రూమ్లోనే మనం ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, ఎంతో హెల్తీగా మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చూసారా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందమ్మా. సో మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఎక్కువ ఏం లేదు, ఓన్లీ పప్పు టమాటాలు, తర్వాత మిగతా పోపులు అంతా వేసుకోవాలి. చింతపండు అనేది మెయిన్ వేసుకోండి, అప్పుడైతేనే ఈ పప్పు టమాటా అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మా ఛానల్కి అయితే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కంపల్సరీగా చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈరోజు చేసిన స్పెషల్ పప్పు టమాటా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.